తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి, అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అనేది మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా, అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది? ఏ విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా అనుకూలత కనిపిస్తోంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశి వారికి చూసుకుంటే సాధారణంగా గురుబలం తక్కువగా ఉంది. ఎందుకంటే రాశిలోనే గురువు ఉన్నాడు. అలాగే శని వచ్చేసి మనకి దశమ స్థానంలో ఉన్నాడు. దశమ అంటే ఏంటంటే ఎప్పుడు అంటే మన జాతక రీత్యా చూసుకున్నప్పుడు కూడా లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఫుల్ అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది, ఒకసారి ఎదుగుతుంటారు, ఒకసారి కింద పడిపోతూ ఉంటారు అనమాట. అలా జాతక రీత్యా
అది ఫిక్స్డ్ లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. కానీ గోచారీత్య అనేవి వచ్చినప్పుడు మటుకు కొంచెం ఆ 2.5 సంవత్సరాల్లోనే అప్ డౌన్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే తృతీయ స్థానంలో కేతువు చాలా బాగున్నాడు, భాగ్యస్థానంలో రాహు చాలా బాగున్నాడు. అలాగే ఈ మిథున రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా లాభస్థానంలో చాలా బాగున్నాడు. అలాగే రాశిలోనే మిథున రాశికి బుధుడు స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా చిన్న ఏమైనా కూడా అవన్నీ కూడా నెరవేర్తాయని చెప్పుకోవాలి. పెద్దవి కాదు కానీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కలిసి వస్తుందండి. అదృష్టం కూడా బాగానే ఉంది. దైవబలం, దైవానుగ్రహం మటుకు తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాశిలోనే ఉండడం చేత దైవబలం తక్కువగా ఉంది. అంటే 50% ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలి. సో దేవుడి కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నా కూడా అవన్నింటిలో పాల్గొంటే మంచిది. గురువులు దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాక దైవబలం పెరుగుతుంది. ఎప్పుడైతే దైవబలం పెరిగిందో అప్పుడు మనకి ఏమైనా అడ్లు ఆటంకాలు ఏమైనా కూడా మెల్లిగా తొలగిపోయి అన్ని పనులు జరుగుతుంటాయి. అలాగే ఈ రాశి వారికి కూడా విపరీతమైన డబ్బు ఖర్చు చాలా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉందన్నమాట. అంటే మరీ అత్యద్భుతంగా లేదు, మిశ్రమంగా ఉంది. వీటి పోటీ పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు ఎంసెట్ లాంటివి కానివ్వండి, నీట్ కానివ్వండి, లేదంటే ముఖ్యంగా ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఎంబీఏ కానీ ఇవన్నీ కూడా రాయడానికి ఇప్పుడు సమయం ఆసనమైంది. కాబట్టి బాగా కష్టపడితే కానీ మంచి ఫలితాలు కానీ, మంచి ర్యాంకులు కానీ, మంచి సీట్ కానీ మంచి కాలేజీలో వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా అన్నమాట. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. బాగా చేస్తే కనుక ఉన్నతి అనేది కనిపిస్తామట. లేదంటే కనుక మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి మిథున రాశి వారికి. మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకి ఏ విధంగా ఉంది? ఉద్యోగస్తులకు వచ్చేసి శని అనేది మెయిన్గా ఉద్యోగ కారకుడు అండి. ఎవరికైనా సరే ప్రొఫెషన్ కారకుడు కానీ, ఉద్యోగ కారకుడు కానీ శని అనమాట, జాతీయ రీత్యా. అలాంటి శని ఈ మిథున రాశి వారికి 10th హౌస్లో ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన అనే ప్రమోషన్స్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు కూడా ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇప్పుడు ప్రయత్నిస్తే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చేందుకు అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉండండి? కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అంటారా? వ్యాపారస్తులు బట్టి కొంచెం గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే ఎంత రాశిలో బుధుడు స్వస్థానంలో ఉన్నా కూడా ఈ నెలలే ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. కానీ ముఖ్యంగా చూడాల్సింది మనకి ఏంటంటే వ్యాపారానికి ఖచ్చితంగా గురువు అనే గ్రహం చాలా బాగుండాలి, శని అనేది కూడా చాలా బాగుండాలి. గురువు అనే ఏంటంటే గురువు మెయిన్గా ధనకారకుడు ఎవరికైనా సరే. సో అలాంటి ధనకారకుడు మెయిన్గా గురువు అనే గ్రహం వచ్చేసి రాశిలో ఉండిపోవడం చేత 50% బలం అన్నమాట. సో ఈ 50% బలంతో చాలా కష్టం. మనం ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకూడదు, కొత్త వ్యాపారం పెట్టకూడదు, క్రెడిట్స్ ఎక్కువగా ఇవ్వకూడదు, అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది, కొత్త అప్పులు కూడా చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు. అలాగే అప్పులు వాళ్ళ బెడద కూడా తప్పదు అనమాట. కాబట్టి వ్యాపారస్తుల మటుకు మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవాలి. ఓకే, మరి మిథున రాశి వాళ్ళు జూన్ మాసంలో పరిస్థితులు ఇప్పుడు చెప్తున్నారు అన్ని కూడా మిశ్రమంగా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మిశ్రమ ఫలితాల నుంచి చక్కని ఫలితాలు ఆశించాలి అంటే ఏ పరిహారాలు పాటించాలంటారు? మిథున రాశి వారు కూడా సేమ్ అండి. ఎందుకంటే గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి మేష రాశి వారిలాగా ఖచ్చితంగా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించాలి. అలాగే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని కూడా ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం, దక్షిణామూర్తి శ్లోకం, అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సర కాలం చేస్తే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక గురువుకి 16,000 సార్లు జపం చేయించి కేజీంపావు శనగపప్పు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ కనుక దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఈ జూన్ నెలంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం మిథున రాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, అలాగే జూన్ మాసం వాళ్ళకి ఏ విధంగా అనుకూలించబోతోంది అనే విషయాలు గురుగారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.